ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త విషయము, ఒక పాత విషయము రెండు కలిపి చూద్దాం. పాత విషయం ఏంటంటే రామాయణం. కొత్త విషయం ఏంటంటే రామాయణంలో నరబలి. ఇది విశేషం అన్నమాట. ఇది కొంతమంది రామాయణంలో ఉంది, నరబలి ఉంది అని చెప్పి బాలకాండలో 61వ సర్గ చూపిస్తారు. అదేంటో మీరు ఒకసారి చూద్దురు కానీ. ఇదండి బాలకాండ ద యూత్ఫుల్ మ్యాజెస్టీస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చి దీనిలో ద లెజెండ్ ఆఫ్ సునపశేప సునపహ సునహ సేప అని ఉండాలి. సునహ సేప, ఇది రెండు పదాలు కలిపి అనమాట. ద లెజెండ్ ఆఫ్ సునహ సేప ఈజ్ కమెన్స్డ్ అండ్ సేజ్ సతానంద కంటిన్యూస్ దిస్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ విశ్వామిత్రాస్ లెజెండ్. రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి జానకి స్వయంవరానికి వెళ్తారు. అప్పుడు శతానందులు వారు, ఎవరైతే అహల్య కొడుకు, ఆయన అక్కడ రాజగురు సారీ రాజపురోహితుడు, మనం ఏమంటే కులగురు అంటుంటాం కదా, ఆయన అక్కడ జనక మహారాజుకి కులగురు శతానందులు వారు. సో అక్కడ ఆయన కలిసినప్పుడు ఆయన రాముల వారికి విశ్వామిత్రుల యొక్క కథ చెప్తుంటారట. ఆల్రెడీ విశ్వామిత్రులు వారు తన కథ ఆల్రెడీ చెప్పేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కొత్తగా అనమాట. సరే, ఏదో చూద్దాం ఒకసారి ఇక్కడ. సో వెన్ రామాస్ గ్రాండ్ పేరెంట్ అంబరీష, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రామాస్ గ్రాండ్ పేరెంట్ అంబరీష అండర్టుక్ ఏ రిచువల్, ఇంద్ర ఇంపౌండ్స్ ద రిచువల్స్ హార్స్. సరే, ఆయన అశ్వమేధ యాగం చేద్దాం అనుకున్నాడు, ఇంద్రుడు వచ్చి అశ్వాన్ని దొంగిలించి తీసుకెళ్ళిపోయాడు. ఇది విశేషం అన్నమాట. దెన్ అంబరీష హ్యాడ్ టు ఫెచ్ ఎ హ్యూమన్ యానిమల్ ఇన్ ల్యూ ఆఫ్ దట్ లాస్ట్ హార్స్. అంటే అంబరీషుడు వెళ్ళి అంటే ఇప్పుడు ఈ గుర్రం అయితే అశ్వం పోయింది, యాగాశ్వం పోయింది కాబట్టి దాని బదులు ఒక హ్యూమన్ని బలివ్వాలి అని ఈ కథ అనమాట. వెన్ నన్ ఈజ్ అవైలబుల్, వన్ నేమ్డ్ సునభసేప, సన్ ఆఫ్ సేజ్ రిచిక అండ్ ఎ నెఫ్యూ ఆఫ్ విశ్వమిత్ర ఆఫర్స్ హిమ్సెల్ఫ్ విత్ అ బ్యాటర్ ఆఫ్ రిచెస్ టు హిస్ పేరెంట్స్. సో ఎవరు అవైలబుల్ లేనప్పుడు రిచిక అన్న ఋషి ఉన్నాడు, ఆయన కొడుకు సునభసేప ఆయన 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 అర్పించుకుంటాడు అనమాట. సరే నేను వస్తాను పదండి అని. అయితే ఈ పిల్లవాడు ఎవరంటే విశ్వామిత్రుడు వారి మేనల్లుడు కూడాను, నెఫ్యూ అనమాట. సో ఇది ఆ విధంగా ఈ కథ చెప్పబడుతుంది. సరే, ఈ కథ అంతా మనకి ఇక్కడ మీకు ఐఐటి కాన్పూర్ వెబ్సైట్లో తెలుగులో కూడా ఉంటుంది. సో మీకు ఇట్లా తెలుగు శ్లోకాలతో ఉంటుంది, దాని మీనింగ్ కూడా తెలుగులో ఇస్తుంటారు. మొత్తం ఓవరాల్ మీనింగ్ ఇంగ్లీష్ ఇచ్చారు. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి కొంత మీకు ప్రయోగాత్మకంగా చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాం. సో మీకు ఇప్పుడు ప్రస్తుతం అర్థమైంది కదండి. నరబలి అంటే ఏంటి? అసలు అశ్వాన్నే చంపరు, అశ్వాన్ని అశ్వమేధ యజ్ఞంలో అశ్వాన్ని చంపుతున్నారు, అశ్వమేధం అంటే అని ఈ సంస్కృతం రాని వాళ్ళు, ఈ నాస్తికులు, వాళ్ళకి ఏదైతే కావాలో అది చెప్పుకోవడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తారు. సరే, అది ఏదైనా కానివ్వండి, మొత్తానికి జరిగిందా జరగలేదా అన్నది వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఇప్పుడు మనం తేలుద్దాం. నేను చెప్పాను కదా మన శాస్త్రాల్లో ఎలా 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 లోపలికి వచ్చేస్తాయి విషయాలు. సో ఇప్పుడు రామాయణంలో ఇది ఉందా లేదా, ఇది మనం తేలుద్దాం, కాసేపట్లో తేల్చేస్తాం కదా. సో ఇప్పుడు ఏంటంటే సునహసేప, ఈయన పేరు సునహసేప ఇది. సో ఈయన ఒక పెద్ద ఋషి. సో ఆయన పిల్లవాడుగా ఉన్నప్పుడు ఇది విశేషం అని చెప్పి కథ. విశ్వామిత్రుల వారి కథలో ఇది ఎందుకు వచ్చింది అది కూడా చూద్దాం. అది చూస్తే సరిపోతుంది, ఎందుకంటే విశ్వామిత్రుడు మేనల్లుడు అంటున్నాడు కదా ఈయన. సరే సరే, మేనల్లుడు అన్నప్పుడు ఇక అక్క కొడుకో చెల్లెలు కొడుకో ఎవరో ఒకళ్ళు అయి ఉండాలి కదా. సో నెఫ్యూ అంటే మరి బాబాయ్ కొడుకు కూడా అయి ఉండొచ్చు కదా, అట్లా అంటే తమ్ముడు కొడుకు అన్న కొడుకు కూడా అయి ఉండొచ్చు కదా. ఇంగ్లీష్లో నెఫ్యూ అంటారు, కానీ మనకు తెలుసు అది స్టోరీలో ఎవరు అని. సరే, ఎవరైనా కావచ్చు, సరే పోనీ అన్న కొడుకు తమ్ముడు కొడుకు అనుకున్న ఎవరైనా కానీ మొత్తానికి రిలేషను వారు విశ్వామిత్రుల వారు. బాగుంది, ఇదంతా బాగుంది. సో ఏమవుతుంది, కథలు ఏమవుతుంది అసలు అని కొద్దిగా మీకు చదివి వినిపిస్తాను. ఆ 61వ చాప్టర్లో ఏముంది అన్నది, అప్పుడు మీకు ఆనందంగా ఉంటుంది. సో ఇది శ్లోకము 61లో 5వ శ్లోకం ఇది. ఇది శ్లోకం ఎల్లో కలర్లో ఉన్నది, తెలుగులో ఇక్కడ రాసిచ్చాను. ఈ సమయంలో అయోధ్యను పాలించే ప్రసిద్ధ రాజు అంబరీషుడు ఒక యాగాన్ని సన్నాహాలు చేస్తున్నాడు.
సరే, యాగం ఏదైతే ఏమైంది, అది సన్నాహాలు అయితే చేస్తున్నాడు. ఓకే, ప్రారంభించాడు. అతను యాగం చేస్తున్నప్పుడు ఇంద్రుడు యజ్ఞ జంతువును దొంగలించాడు. ఆ జంతువు జాడ తెలియలేదు. అందువల్ల పూజారితో రాజు ఇలా అన్నాడు. పూజారితో రాజుతో పూజారి రాజుతో ఇలా అన్నాడు. ఏ పూజారో చెప్పలేదు, పేరు లేదు ఇక్కడ. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, పేరు ఇవ్వనే లేదు. సరే. ఓ రాజా, జంతువును దొంగలించబడింది మరియు చట్టాన్ని అమలు చేయడంలో మీ అసమర్థత కారణంగా దానిని కనుగొనలేకపోయాము. ఓ మనుష్యుల ప్రభు, తనపై ఆధారపడిన వారిని రక్షించడంలో విఫలమైన రాజు తన స్వంత తప్పులతోనే నశిస్తాడు. ఆ పూజారి అనేశాడు. అయ్యా, నువ్వు రాజువి, నువ్వు నీ ప్రజల్ని రక్షించలేకపోతున్నావు, యాగాస్వాన్ని రక్షించలేకపోయావు, అది దొంగతనానికి గురైంది. అలాంటప్పుడు ఇంకా నువ్వు నీ యొక్క తప్పులతోనే నువ్వు నశిస్తావు అని చెప్పి అంటాడు. సరే, ఏమన్నా మరి ఉందా, దానికి ప్రత్యామ్నాయం ఉందా అన్నది వస్తుంది కదా మనకి. సో దానికి, ఓ మానవ శ్రేష్ఠుడా, మళ్ళీ ఇప్పుడు రాజుని చేతకానివాడిగా తిట్టి మళ్ళీ నెక్స్ట్ డే, ఓ మానవ శ్రేష్ఠుడా, దీనికి నువ్వు పెద్ద మూల్యం చెల్లించాలి. యాగం పూర్తయ్యేలా వెంటనే జంతువును లేదా మనిషిని తీసుకురండి. సింపుల్ స్టోరీ చెప్పాడు. జంతువును కానీ మనిషిని కానీ తీసుకురండి అన్నాడు. సో దానికి ఏముందా పెద్ద విషయం, ఇంకొక హార్స్ తెచ్చామంటే తెచ్చివ్వచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. ఇంకొక హార్స్, ఇంకొక గుర్రాన్ని తీసుకొచ్చేస్తే అయిపోతుంది. ఏమిటి అంటే, యాగాశ్వం ప్రత్యేకమైన అశ్వాన్ని ఎన్నుకొని దానికి మరి దానికి ఆ ప్రత్యేకత ఉంది అని అనుకున్నప్పుడు అటువంటి అశ్వం మళ్ళీ దొరకాలి అనుకుంటే కష్టమేమో. అందుకే యాగాల్లో జంతువుని కానీ లేకపోతే మనిషిని కానీ ఈక్వలెంట్గా తెచ్చిపెట్టారు. ఎక్కడన్నా జంతువు మనిషి ఈక్వల్ అవుతారండి, ఎట్టి పరిస్థితులు ఈక్వల్ కారు. కానీ ఈ స్టోరీలో జమ్మ జట్టి జటాయించి పెట్టేసిండ్రు అనమాట ఇక్కడ. ఓకే, ఎందుకు పెట్టారో కూడా నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఏ విధంగా ఇరికించాలో ఇరికించడానికి చాలామంది ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సఫలీకృతం అయిందని ఇప్పుడు ఈ నాస్తికులు సంతోషపడుతున్నారు అనమాట. సో ఇప్పుడు విశేషం ఏంటంటే, ఆ జంతువుని తెచ్చి పెట్టారండి. ఓకే, ఆ జంతువు ఎత్తుకుపోయాడు ఇంద్రుడు. ఎందుకు ఎత్తుకుపోయాడో చెప్పలేదు. ఇంద్రుడు ఎందుకు ఎత్తుకుపోయాడు, కారణం ఏంటి? ఇంద్రుడికి ఏం పని, ఆయన దగ్గర లేవా? ఆయన దగ్గర ఏమున్నాయి, బ్రహ్మాండమైన ఉన్నాయి, అవునా కదా? ఆయన దగ్గర బ్రహ్మాండమైన ఐరావతం ఉంది, దాని మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు ఆయన. అది కాకుండా తెల్లటి అశ్వాలు ఎన్ని ఉన్నాయి ఆయన దగ్గర. సో ఆయనకి ఈ గుర్రాన్ని దొంగలించాల్సిన అవసరం ఏమొస్తుంది? లేదండి, ఈ గుర్రంతో కనుక ఆయన యాగం చేస్తే ఆయన ఇంద్రుడి కంటే గొప్పవాడవుతాడు. ఓకే, ఇంద్రుడి కంటే గొప్పవాడైతే ఇంద్రుడు ఎందుకండి ఇంకా మనకు అక్కడ? ఇంద్రుడు దేవలోకంలో ఉంటాడు కదా వీళ్ళ స్టోరీ. ఈయన ఇక్కడ మానవ లోకంలో ఉన్నాడు, అవునా? మానవ లోకంలో వాడు దేవలోకంలో ఇంద్రుడు అయిపోతాడా? అవ్వడు కదా. అవ్వాలి అంటే దానికి ఏంటి లక్షణము? ఆయన మోక్షాన్ని పొంది చనిపోయి ఆ పైన వెళ్ళాలి. అది అలా కాకుండా మామూలుగా అవ్వడు కదా. సరే, పోనీ ఆ ఇంద్రుడిని తీసేద్దామా అంటే పరమాత్ముడి యొక్క కండిషన్స్, ఒక ఇంద్రుడి కాలం ఇంత అన్నప్పుడు ఆ ఇంద్రుడు అక్కడ ఉంటాడు. సో ఆయన ఆ కాలం తప్పితే వేరే కాలంలో ఎవరో వచ్చి రావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే జటిలం అనమాట. ఎందుకు అన్న దానికి ఒక క్లారిటీ ఉండదు. ఇలాంటి కథలు ఎందుకు చెప్తారంటే ఏదో ఒక రకంగా నరబలిని ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు, అవునా? సరే, చూద్దాం ఏమవుతుందో తర్వాత. అప్పుడు ఏం జరిగింది అన్న తెలిస్తే ఇంకా బాగుంటుంది కదా. సో ఇట్లా, ఓ మానవ శ్రేష్ఠుడా అని చెప్పుకుంటూ, ఇది నేను ఇంకా ఈ శ్లోకంలో శ్లోకాలు తీసేసి తెలుగులో పెట్టాను. ఎందుకంటే శ్లోకాలు ఉన్నాయని మీకు చూపించే వెబ్సైట్ కూడా ఇగో కింద ఇచ్చాను చూడండి. www.valmiki.ac.in/శ్లోక ఇవన్నీ మీరు కాపీ చేసుకోవచ్చు. మీరు ఐఐటి కాన్పూర్ రామాయణాన్ని కొడితే గూగుల్లో వచ్చేస్తుంది మీకు. సో దానిలోకి వెళ్ళి తెలుగులో మీకు కావాల్సింది చూసుకోవచ్చు. సరే, ఓ మానవ శ్రేష్ఠుడా, దీనికి నువ్వు పెద్ద మూల్యం చెల్లించాలి. యాగం పూర్తి అయ్యే లోపల వెంటనే జంతువుని లేదా మనిషిని తీసుకురండి. ఆయన దగ్గర జంతువులే లేవా? ఉన్నాయి. కానీ ఇది ఒక కథ అనమాట. ఓ పురుషులలో శ్రేష్ఠుడా రామా అని ఈయన ఈయన చెప్తున్నాడు. ఎవరు? మన శతానందుల వారు చెప్తున్నాడు. ప్రధాన పూజారి మాటలు విన్న ఆ గొప్ప మేధావి, ప్రధాన పూజారి గుర్తుపెట్టుకోండి, పూజారులు ఉండరు, ఋత్వికులు ఉంటారు. సో ఇక్కడ ప్రధాన ఋత్విక్ అయి ఉండాలి, తెలుగులో రాసేటప్పుడు కూడా అట్లయింది. సో మేధావి రాజు వేల ఆవులను బదులుగా ఒక మానవ బలి కోసం వెతికాడు. వేల ఆవులు ఇస్తాట, ఒక మానవుడి కోసం వెతుకుతున్నట్ట. సో వేల ఆవులు ఇచ్చేవాడికి వేల అశ్వాలు ఉంటాయి కదా. ఆయన అంబరీషుడు, అయోధ్య గారికి రాజు, ఆయన సూర్యవంశస్థుడు, గోల గోసి అన్నీ ఉన్నాయి. మరి అలాంటప్పుడు పోయి జంతువుల కోసం జంతువు దొరకలేదట ఇక్కడ. సో ఇది విశేషం అన్నమాట.
తర్వాత రాజు దేశాలు, గ్రామాలు, నగరాలు, అడవులు, పవిత్ర ఆశ్రమాలు అన్నీ చుట్టి తిరిగాడు. భృగుతుండ పర్వతంలో తన కుమారుడు మరియు భార్యలతో కూర్చున్న రిషికను చూసే వరకు, అంటే భార్యతో, యాక్చువల్గా ఇది తప్పుపడింది, వారితో కూర్చున్న రుచికను చూసే వరకు, అంటే రుచిక అనే ఋషి ఉన్నాడు అనమాట, రుచిక అని ఆయన పేరు. ఓకే. సో ఆయన చూశాడు. ఇది 10, 11 శ్లోకాలు కలిపి చెప్పింది. సో అది ఇక్కడి నుంచి 12వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. అత్యంత తెలివైన రాజు అంబరీషుడు తపస్సుతో అత్యంత ప్రకాశవంతంగా కనిపించే బ్రహ్మర్షి అయిన ఋషికి నమస్కరించి అతన్ని ప్రసన్నం చేసుకొని అందరి క్షేమం గురించి విచారించి చివరకు ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఓ భృగువంశపు అదృష్టవంతుడా, 1,00,000 ఆవులకు బదులుగా నీ కొడుకును యజ్ఞజంతువుగా అమ్మితే నా ఉద్దేశం నెరవేరుతుంది. అసలు కొడుకు ఎలాంటి వాడు ఏమిటి ఏమీ తెలుసుకోకుండానే నీ కొడుకును నాకు ఇచ్చే, నీకు 1,00,000 ఆవులు ఇచ్చేస్తాను. నేను అన్ని దేశాలు తిరిగాను, కానీ బలి జంతువును ఖరారు చేయలేకపోయాను. ధర కోసం మీ కొడుకుల్లో ఒకరిని విడిచిపెట్టకూడదా అని ప్రశ్న. మీరిప్పుడు ఈ లాజిక్ మీకు ఏమైనా అర్థమవుతోందా అండి? ఫస్ట్ ఏమో బ్రహ్మాండంగా బ్రహ్మజ్ఞానంతో వెలిగిపోతున్న ఋషి, ఆయనకి 1,00,000 గోవులతో సంబంధం ఏంటండి? ఎంత అసలు ఎంత పిచ్చి! సరే, గురుకులం ఉంది, నడిపించుకుంటున్నాడు, 1,00,000 గోవులు నేను ఇస్తాను, బాగుంది, అక్కడ సరే. ఈయన ఋషి ఆచార్యుడు కూడా కాదు, ఋషి అంటే తపస్సు చేసుకుంటూ వేద మంత్రాలకు అర్థాలు రాసుకుంటూ చెప్పుకుంటూ అడవిలో కాలం గడిపే మనిషి. ఆయనకి 3 కొడుకులు ఉన్నారు, భార్య. అయితే ఆయనకి 1,00,000 గోవులు ఆశ పెట్టి నీ కొడుకుని నాకు అమ్మేసేయి, నేను నరబలి కింద తీసుకెళ్తాను అని ఈయన అడుగుతుంది. ఋషి అన్నవాడు ఎంత జ్ఞాని అండి! వేదంలో ఎక్కడా లేని నరబలిని తీసుకొచ్చి ఈ విధంగా మాట్లాడితే ఏమైనా అర్థం ఉంది? అంటే ఎంత ఎంత చీప్ మెంటాలిటీ, ఎంత నాసిరకం మనుషులు దీన్ని ఇన్కార్పొరేట్ చేశారో నేను ఇంకా నిరూపించబోతున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. ఇది కొద్దిగా లెంది అయినా సరే జాగ్రత్తగా విని ఇలాంటి దుష్ప్రచారాలని మీలాంటి వాళ్ళు ఆపాలి. సో దానికే ఈ ప్రయత్నం అంతా. ఇది మీకు అర్థమైంది కదా? సో మళ్ళీ అక్కడికి వెళ్దాం, కాస్తంత మనం దాని గురించి మాట్లాడుకుందాం. సరే, ఇది అయింది కదా. నెక్స్ట్, అత్యద్భుతమైన తెలివైన రుచిక ఇలా అన్నాడు. ఓ మనుషుల్లో శ్రేష్ఠుడా, నా మొదటి సంతానాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మను. రుచికను విన్న తర్వాత గొప్ప కుమారుల దుఃఖ తల్లి, అంటే గొప్ప కుమారులను దుఃఖపడుతున్న తల్లి, ఎందుకంటే కొడుకుని తీసుకెళ్ళాలి కదా. పురుషులలో అగ్రగణ్యుడైన అంబరీషుని ఉద్దేశించరాని. పురుషులలో అగ్రగణ్యుడైతే ఈసోటి పనులు చేస్తాడండి? ఎవడన్నా అగ్రగణ్యుడు ఇలాంటి పనులు చేస్తాడా? ఎంత చీపండి నిజంగా. సరే, భృగు వంశస్థుడైన పూజ్యుడు ఋషి పెద్ద కొడుకును అమ్మలేనని అన్నాడు. ఓ రాజా, చిన్న కొడుకు సునకుడు నా ప్రియమైన కొడుకు, నీకు తెలుసు ఓ రాజా, అందుకే నేను నా చిన్న కొడుకుని ఇవ్వను అని ఆ ఋషిక భార్య అన్నదనమాట. ఆ ఋషిక మరియు అతని భార్య ఇట్లా మాట్లాడిన తర్వాత వారి మధ్య కుమారుడు సునహసేప స్వయంగా ఇలా అన్నాడు. ఎలా అన్నాడు? నేను వస్తాను పొమ్మన్నాడు. అది విశేషం అనమాట. సో ఇది ఇక్కడ జరిగిందండి. తను వస్తానని చెప్పి అంటాడు, సరే వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ రాజు తీసుకెళ్తుంటే ఒక చోట రెస్ట్ తీసుకుంటే అక్కడే దగ్గరలో విశ్వామిత్రుల వారు అని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఒళ్ళో తలపెట్టి వాల్చి కొడుకొని, నాకు ఇట్లా బాధ అవుతోంది, నన్ను ఇట్లా చంపేయబోతున్నారు అంటాడు. అంటప్పటికి విశ్వామిత్రుల కోపం వచ్చేస్తుంది అని చెప్పి కొడుకుని పిలుస్తాడు, తన కొడుకుని. ఆయన సేజ్, ఆయన తపస్సు చేసి పెద్ద రిషి అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఆయన కొడుకుల్ని పిలిచాడు. అంటే కొడుకులు అక్కడే వెళ్ళాడుతుంటారా? అంటే ఆయనకి రాజ్యము అవన్నీ వదిలేసి వచ్చాడు. ఆయన రాజ్యాన్ని వదిలేసి వచ్చి తపస్సు చేస్తున్నాడు. అలాంటి మనిషి వీళ్ళని రమ్మంటాడు, కొడుకులను రమ్మని. వెళ్ళి అంబరీషుడితో పోట్లాడి ఎట్లన్నా దీన్ని ఆపండి అంటాడు. అంటే ఆ కొడుకులు వ్యతిరేకిస్తారు. అమ్మో, ఆయనతో అయితే మేము చచ్చిపోతాం అంటారు. అంటే ఈయన శపిస్తాడు, మీరు భూమి చుట్టూ గిర్ర తిరుగుతూ ఉండాలని చెప్పి శపిచ్చేసి పంపించేస్తాడు. సో అది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఏమంటాడంటే విశ్వామిత్రుల వారు, పంచేద్దాం సునహసేప అని చెప్పి, ఇదిగో నేను ఈ 2 మంత్రాలు నీకు ఇస్తున్నా, ఈ 2 మంత్రాలతో నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు పో అంటాడు. అని 2 మంత్రాలు ఇస్తాడు. అప్పుడు సునహసేప వెళ్ళి అంబరీషుడి దగ్గరికి వెళ్తాడు. నేను వచ్చాను, పదండి వెళ్దామంటే సరే అంబరీషుడు ఆయన ఎక్కించుకొని అక్కడికి వెళ్తాడు. యజ్ఞశాలకి వెళ్ళిన తర్వాత ఆ సునహసేప అన్న ఆయన ఆ 2 మంత్రాలు చదివేటప్పటికీ మొత్తం దేవతలంతా దిగొచ్చేసి పూలవర్షం కురిపించేసి, అంబరీషాన్ని నీ యొక్క యాగం ఫలితం వచ్చేసింది, గొడవ చేసేసి ఇంకేం బలిపశువు కింద వాడరు, వదిలేస్తారు, బ్రహ్మాండం ఉంటుంది, ఈయన తిరిగి పెద్ద ఋషి అయిపోతాడు. ఈ లొల్లి లొటాసు. ఇది కథ అన్నమాట. ఇప్పుడు ఈ కథని ఎంతమంది నమ్ముతారండి?
కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడన్నా నమ్ముతాడా? ఇప్పుడు విశ్వామిత్రుడు చాలా జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన పెద్ద ఋషి. లేదంటే అప్పటికి ఆయన ఇంకా అంత పెద్ద ఋషి కాలేదు. ఋషి కాకపోతే 2 మంత్రాలు ఎలా ఇచ్చాడు? ఫస్ట్ కొడుకుల్ని వెళ్ళి యుద్ధం చేయమంటాడు, తర్వాత వాళ్ళు వద్దన్నారని చెప్పి అప్పుడు మంత్రాలు ఇస్తాడు. అదేదో ఫస్టే మంత్రాలు ఇవ్వచ్చు కదా, కొడుకుల్ని ఆపచ్చు కదా, కొడుకుల్ని ఎందుకు శాపం పెట్టాలి? విశ్వామిత్రులకు తెలివి లేదా? ఏం మాట్లాడతారండి? సరే, విశ్వామిత్రులు అప్పటికి సేజ్ కాదండి, అందుకే కొడుకులు ఆయనతోనే ఉన్నారు. ఏమన్నా అర్థం ఉందా? ఆయన అడవిలో ఆశ్రమంలో ఎందుకుంటాడు? ఆయన మొత్తము రాజ్యాన్ని వదిలేసేసి, మొత్తం అంతమంది మారబాలను వదిలేసి ఆయన వచ్చి నేను తపస్సు చేశాడు. లేదండి దీని తర్వాతనే తపస్సు చేశాడు అనుకోండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు మనం. ఎందుకంటే నా కథ కూడా చూపిస్తాను, నేను మొత్తం ఎక్కడి నుంచి మొత్తం హిస్టరీ అంతా బయటికి తీస్తాను ఇప్పుడు. అది తీయబోతున్న చాలా జాగ్రత్తగా వినండి, పిన్ పాయింటెడ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. సో ప్రతిదీ అంగుళం సెర్చ్ చేసి మీకు ఇస్తాను అనమాట. సో ఇప్పుడు మనకి ఫస్ట్ లాజిక్ తప్పింది ఎక్కడ అంటే, సునహసేపకి 2 మంత్రాలు ఇస్తాడు. ఆ 2 మంత్రాలతో ఆయన యాగంలోకి వెళ్ళి ఆయన మంత్రాలు చదివేటప్పటికి గోల గోసి మొత్తం ఇక అందరూ బట్టలోడు తీసుకొని డ్యాన్స్ ఇచ్చారు. ఏమనంటే ఇక మేమంతా ఫలించేసింది అని చెప్పి దేవతలంతా దిగొచ్చేసారు. అస్సలు కాన్సెప్ట్కి ఏమాత్రం అర్థం లేని ఇది ఏంటంటే, వేదంలో ఉన్న మంత్రాలకి ఋషుల పేర్లు ఉండేటప్పటికీ ఆ ఋషుల పేర్ల మీద వీళ్ళు కథలు అల్లేశారు. దేవతల పేర్లుండి దేవతల పేర్ల మీద కథలు అల్లేశారు. ఆ కథల్ని ఎక్కడికెక్కడికి జోడిచ్చేసేసి ఇప్పుడు విడిగా చెప్తే నమ్మరని చెప్పి రామాయణంలో జోడించారు. అలానే మహాభారతంలో జోడించారు. గోల అండి బాబో, గోల. సరే, అసలు రాముడు వంశంలో అంబరీషుడు ఉన్నాడా? అంబరీషుడు ఉన్నవాడు 2 చోట్ల మీకు వినిపిస్తాడు. ఇప్పుడు ఒకటి వినిపించాను కదా, ఇంకొక చోట వినిపిస్తాను. అదేంటో కూడా చెప్తాను. అంబరీషులు వారు విష్ణు భక్తులు. ఎంత విష్ణు భక్తులు అంటే అంత విష్ణు భక్తులు. ఆయన భక్తికి మెచ్చి విష్ణువు కిందకు వస్తాడు. వచ్చి, అరే భాయ్ ఒక పని చేయి, నా విష్ణు చక్రాన్ని నీకు ఇస్తున్నా, నువ్వు పెట్టుకో నీ దగ్గర అంటే. అంటే సరే అని చెప్పి ఆయన విష్ణు చక్రాన్ని పెట్టుకొని దానికి అత్యంత భక్తితో ప్రేమతో దాన్ని పూజిస్తూ ఉంటాడు. విష్ణువుని వదిలేశాడు, సుదర్శనాన్ని పూజిస్తున్నాడు. సరే, ఇది బాగానే ఉంది. సరే, విష్ణువుని పూజించినట్టే దీన్ని పూజిస్తున్నాడు అనుకుందాం కాసేపు. సో చాలా జాగ్రత్త చేస్తున్నాం. ఆయన ఏకాదశి వ్రతం తీసుకుంటాడు. ఏకాదశి నాడు ఏమి తినకుండా యజ్ఞం యాగాదులో చేస్తున్నాడు అనుకోవాలి, పూజ అనకుండా. ఓకే, కాసేపు యజ్ఞం యాగాదులు ఏదో చేస్తున్నాడు. అయిన తర్వాత ఏకాదశి అయిపోయి ద్వాదశి గడియలు రాగానే వ్రతం ఆపి తినాలి, తన రాజ్యంలో వాళ్ళందరికీ తిండి పెట్టాలి. ఇది ఒక లెక్క, అదొక వ్రతం అనమాట. సరే, ఈ పెద్ద ఆయన తీసుకున్నాడు వ్రతం. కరెక్ట్గా ఆయన ఏకాదశి గడియలు ముగించే సమయంలో దూర్వాసుడు గాబా గాబా వస్తాడు. వచ్చి, ఏంద్రాబాయ్ ఏం సంగతి అంటాడు. ఏం లేదు సార్, ఇట్లా నేను ఏకాదశి వ్రతం చేసిన అయిపోయింది. సో ఇప్పుడు ద్వాదశి గడియలు ఎంటర్ అవ్వగానే నేను మా ప్రజలందరికీ తిండి పెట్టాలంటే మీకు కూడా అలానే మీరు వచ్చారు కాబట్టి మీరు అతిథులు, మీకు ముఖ్యం, మీరు మొదట మీకు పెడతానంటాడు. వెరీ గుడ్ రాబాయ్, నేను ఇట్లా వెళ్ళి అట్లా వస్తాను, స్నానం చేసి వస్తా అంటాడు. చెప్తాడు. మీకు మహాభారతంలో కూడా దుర్వాసుడు అట్లా స్నానం చేసి వస్తాడు. ఈ లోపల లొల్లి అయిపోతుంది. సో ఈయన పోయి స్నానం చేస్తాడు. స్నానం చేసి వచ్చేటప్పటికి కరెక్ట్గా ద్వాదశి గడియలు వచ్చేస్తుంటాయి. అప్పుడు పురోహితులు అందరూ అంటారు, అంబరీష నువ్వు ఇట్లా వ్రతం చెడిపోతుంది, నువ్వు కనుక ఏం తీసుకోకపోతే అంటే, ఎలా తీసుకుంటాను, దుర్వాసమున్న వారికి నేను ప్రామిస్ చేశాను కదా అంటే, అయితే ఓ పని చేయి, నువ్వేం తినకు, 2 నీటి బిందువులు నోట్లో వేసుకో, అది అటు వ్రతం చెడకుండా ఉంటుంది, నువ్వు తిననట్టు కూడా ఉంటుంది అని చెప్పి ఆయనకి సలహా ఇస్తాడు. దాంతో ఆయన అది నచ్చేసి ఏం చేస్తాడంటే, ఇంకా ఈయన రాలేదు కానీ 2 గుటకలు నీళ్ళు ఇలా తీసుకుంటాడు, వచ్చేస్తాడు దుర్వాసుడు. వచ్చి, నువ్వు నేను వచ్చేదాకా ఆకుండా 2 గుటకలు నీళ్ళు ఎలా తీసుకున్నావు అని దూర్వాసము అని గోచి బిగిస్తాడు. ఇక బిగించి టూట్ అంటాడు అనమాట. అంటే అని ఏం చేస్తాడంటే, ఇక ఏదో ఇక మన తల వెంట్రుకలు ఏవో తీసి సర్రమని ఆయన మీదకి ఇసురుతాడు. ఇప్పుడు ఆ లోపల అంబరీషుడి దగ్గర ఉన్న విష్ణు చక్రం వచ్చేసి దుర్వాసుడు ఎంబడబడుతుంది. దుర్వాసుడిని తిప్పి తిప్పి అన్ని లోకాలు తిప్పి తిప్పి ఈ దగ్గర తీసుకొస్తుంది. మళ్ళీ లాస్ట్కి విష్ణు దగ్గరికి వెళ్తే, విష్ణు నేనేం చేయలేను, నువ్వు నా భక్తుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ఆయనే రక్షిస్తాడంటే, గబా గబా వచ్చి అంబరీషుడు కాళ్ళ మీద పడితే అంబరీషుడు ఆయన్ని సరే విష్ణు చక్రాన్ని ప్రార్థిస్తాడు. అది వచ్చేసి గామును తన పీట మీద కూర్చుంటుంది. ఈయన వెళ్ళిపోతాడు. అది ఈ లోపల ద్వాదశి గడియలు ఏంటి, ఎన్నో గడియలు కలిసి సంవత్సరాలు గడిచిపోతాయి, అన్ని లోకాలు తిరిగి వచ్చే లోపల. లేదండి, థియరీ ఆఫ్ రిలేటివిటీ అని ఇట్లా వెళ్తాడు, ఇట్లా వస్తాడంట. ఈ గప్పాలన్నీ పక్కన పెడదాం, సత్యం మాట్లాడుకుందాం. సో ఇలా అయింది అనుకుందాం కాసేపు. ఆ అంబరీషుడు అంత భక్తి శ్రద్ధలతో ఉండి ఏకాదశి వ్రతం చేసిన వాడు, ఇంత గొడవ లొల్లి లొటాస్ చేసిన వాడు, తన ప్రజలకు అందరికీ ఆహారం ఇవ్వందే తను తినని వాడు, అటువంటి వాడు ఒక మానవ బలి తీసుకుంటాడా?
అసలు అర్థం ఉందా? ఒకటి. నంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్. నంబర్ 2 సెకండ్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఈ చెప్పిన పురోహితుడి పేరు లేదు అందులో. మీరు చూడండి, కులగురువు ఉంటాడు కదా! రాజపురోహితుడి పేర్లుంటాయి. మీకు దశరథ మహారాజు దగ్గర ఉన్నది వశిష్ఠుడు. అవునా కాదా? అలానే మహాభారతంలో వీళ్ళకి వ్యాసుడు. ఇవన్నీ మీకు తెలుసు మీకు. సో దేర్‌ఫోర్ అట్లా ప్రతి ప్రసిద్ధమైన రాజు దగ్గర కులగురువులు ఉంటారు, రాజపురోహితులు ఉంటారు. వాళ్ళ పేర్లు స్పష్టంగా చెప్తారు. ఇలా ఫలానా ఆయన చెప్పాడు అని. లేకపోతే దానికి వాల్యూయే ఉండదు. సో అక్కడ చెప్పిన బ్రాహ్మణ అన్నాడు కానీ ఎవ్వడి పేరు కూడా లేదు. మనకి జనక మహారాజు చేసిన యాగంలో యాజ్ఞవల్క్యుడి పేరుంది. యాజ్ఞవల్క్యుడు వచ్చాడు, బ్రహ్మాండంగా కూర్చున్నాడు, అవన్నీ ఈని బ్రహ్మాండంగా. సో దానికి ఎంతోమంది పురోహితులు వచ్చారు, పేర్లు ఉంటాయి అందులో. వాళ్ళు ఎవరు గొప్ప గొప్ప ఋషులు ఎవరున్నారు చెప్తారు. సో ఇప్పుడు దశరథ మహారాజుకి పుత్ర కామేష్టి చేసిన వాడు ఎవరు? ఆయన ఒకడున్నాడు. ఆయన పేరు ఉంది దానిలో. సో ఆయనకి ఏంటి, ఋష్యశృంగుడు అని ఒక పేరు. సో దేర్ఫోర్ ఇట్లాంటి పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. పెద్ద పెద్ద యాగాలు, మంచి యాగాలు చేసేటప్పుడు ఋషుల పేరు చెప్పకుండా చెప్పరు. సాధ్యమే కాదు. అలాంటిది రామాయణంలో ఆ ఋషి పేరు చెప్పకుండా గడిపేశారు. అంటే కల్పించి చెప్పారు. ఎందుకంటే ఆ కాలంలో ఎవడి పేరని చెప్దామంటే వాచిపోతుంది ఒళ్ళు. సో అలా రాసి పెట్టేశారు. ఏదో కథ కింద చేసి పెట్టేశారు. ఆ కథను తెచ్చి ఇక్కడ జోడించేశారు. సరే, ఇప్పుడు అసలు రాజు మన రాముడు వంశస్థుల యొక్క పేర్లు మన పెద్ద ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక చోట చెప్పారు. అది మీకు వినిపిస్తాను. అది సరదాగా ఉంటుంది, బాగుంటుంది. ఈ పేర్లు జాగ్రత్తగా వినండి. అవన్నీ మళ్ళీ మీకు చూపిస్తా పేర్లు, బట్ స్టిల్. ఆ రామచంద్రమూర్తి యొక్క వంశ క్రమం ఏమిటి అని అడిగినప్పుడు అందులో ఈ విషయాన్ని చెప్తాడు మహానుభావుడు వశిష్ఠ మహర్షి. చెప్తూ అవ్యక్తము బ్రహ్మ, మరీచి, మరీచి యొక్క కొడుకు కశ్యపుడు, కశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుడి యొక్క కొడుకు మనువు, మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు యొక్క కొడుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకుడు, త్రిశంకువుకి దుందుమారుడు లేదా యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, మాంధాతకి ధ్రువసంధి, ధ్రువసంధికి ప్రసేనజిత్, సుసంధి, ధ్రువసంధి, ప్రసేనచిత్, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి శీఘ్రగుడు, శీఘ్రగునికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగునికి అజమహారాజు, అజమహారాజుకి దశరథ మహారాజు, దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత. అమ్మయ్య, విన్నారు కదండి ఈ పేర్లన్నీ ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. సో ఇప్పుడు ఈ పేర్లన్నీ ఇక్కడ రాశాను మీకు. ఆ పేర్లన్నీ ఇక్కడ వరుస పెట్టి అన్నీ రాసుకొచ్చాను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎరుపులో ఉన్నది త్రిశంకు 13వ నంబర్. ఇక్కడ 33లో ఉన్నది అంబరీషుడు, 39లో ఉన్నది రాముడు. సో ఎన్ని జనరేషన్స్ గడిచినాయో ఒకసారి చూడండి. త్రిశంకు దగ్గర నుంచి అంబరీషుడి దగ్గర రావడానికి 33 - 13 అంటే ఒక 20 తరాలు గడిచినాయి. ఒక్కొక్క తరం వాళ్ళు అబ్బో ఎన్నెన్నేళ్ళు పరిపాలించారో మీరు చూసుకుంటే తెలుస్తుంది. సో దేర్‌ఫోర్ ఆ అన్నన్నేళ్ళు పరిపాలించి అన్నన్నేళ్ళు. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ త్రిశంకు దగ్గర విశ్వామిత్రుల వారు ఉన్నారు. త్రిశంకు స్వర్గం సృష్టించింది ఆయనే కదా! ఈ త్రిశంకే. ఓకే. ఏది సూర్యవంశస్థ రాజు. అబ్బో! ఆ రాజుకి బొందితో స్వర్గానికి వెళ్ళాలని ఉంటే వశిష్ఠుడు పొమ్మంటే అప్పుడు విశ్వామిత్రుల వారు ఆయన పంపించడానికి ప్రయత్నం చేశారు. అది ఎంతవరకు అయిందో మీకు తెలుసు. ఆ తర్వాత అంబరీషుడు. ఇక్కడ అంబరీషుడు టైంలో విశ్వామిత్రుల వారు ఉన్నారు. ఎక్కడున్నారు? ఇందాక కథలో చెప్పాను కదా! సునహసేపుడు అన్న ఆయన్ని తీసుకొని ఆయనకి ఇది ఇచ్చారు కదా! ఏమంటారు అది? మేనల్లుడు అని చెప్పుకున్నాం కదా! అయిపోయింది. సో ఆ తర్వాత రాముడి దగ్గర కూడా విశ్వామిత్రుల వారు ఉన్నారు. అంటే 13 నుంచి 39 అంటే 12 తీసేస్తే 39లోంచి 27 తరాల దాకా విశ్వామిత్రుల వారు గోసి కట్టుకొని అట్లా నుంచున్నాడు. ఆయనకేం కాదు. విశేషం అన్నమాట ఇవన్నీ. అయితే ఈ విశేషాల్లో ఇంకా విశేషం ఉంది. అది కూడా మనం చెప్పుకోవాలి కదా! ఎందుకంటే ఇప్పుడు కథలు చెప్పేటప్పుడు కథలు అతికినట్టుగా ఉండాలి.
ఇష్టం వచ్చిన కథలు చెప్తే ఇలానే ఉంటుంది. ఎవడు పడితే వాడు కథ చెప్పడం, వాల్మీకి రామాయణంలో మహాభారతంలో జోడిచ్చేయటం, ఓకే పోండ్రా బాబు అని చెప్పడం. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఏదో కావాలి, లేకపోతే ఆ పని చేయరు వాళ్ళు. నరబలి అప్పట్లో ఎవడో ఇచ్చుంటాడు, దాన్ని రామాయణంలో ఉందని చూపించడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళకి ఇప్పుడు చెప్తారు, మేము అక్కడ గుర్రాన్ని బలిస్తాం, గుర్రంకి ఏం కాదు స్వర్గంకి వెళ్ళిపోతుందని చెప్తారు. నిన్ను బలించుకుంటే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు కదా, మరి గుర్రాన్ని ఎందుకు బలి ఇవ్వటం, వదిలిపో తుప్పు. సో ఇవన్నీ అబద్ధాలు అన్నమాట, పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళు చేసిన దుర్మార్గ కాండ అన్నమాట ఇది. ఓకే, ఇది ఎందుకంటే విదేశీయులు మన దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు మన దేశంలో ఉన్న ఆచారాన్ని భ్రష్టు పట్టించలేకపోయారు. వాళ్ళకు వాళ్ళు భ్రష్టు పట్టి ఉన్నారు కాబట్టి వీళ్ళలో కలిసిపోయి వాళ్ళు కూడా యాగాలు చేయడానికి ప్రయత్నం చేసి ఇలాంటి కథలన్నింటినీ వాటితో అల్లేసేసి వాళ్ళకు ఒక దొంగ గురువులు తయారయ్యి ఇలా మంట కలిపేశారు. ఇప్పుడు మీకు అందరి పేర్లు అక్కడ చూపించాను కదా, మీకు ఆ అందరి పేర్లు చూపించిన దానిలో మీకు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పేర్లన్నీ చదువుతాను, మీకు సరదాగా ఉంటుంది. ఇప్పుడు మన పెద్ద ఆయన చదివాడు కదా చాగంటి కోటేశ్వరరావు గారు, అవే పేర్లు ఇక్కడ. అవ్యక్తం, అవ్యక్తం అంటే ప్రకృతి అనమాట. అక్కడి నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుడి కొడుకు సూర్యుడు. ఇది తప్పుపడింది ఇక్కడ, సూర్యుడు. తర్వాత ఆయన కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కొడుకు కుక్షి, తర్వాత వికుక్షి, తర్వాత బాణుడు, తర్వాత కకుస్తుడు అని పేరుంది ఇక్కడ కూడా ఉంది. సో అది ఇంకో చోట వస్తుంది. మళ్ళీ అనరణ్యుడు, తర్వాత పృతువు, తర్వాత త్రిశంకు. ఈ త్రిశంకు స్వర్గం నుంచి మాట్లాడుతున్నాం. తర్వాత దుందుమానుడు, తర్వాత యవనాసుడు ఆయన పేరు. ఎందుకంటే ఈయన దుందు అని ఒక ఏదో జంతువుని చంపేట, రాక్షసుని చంపేట, అందుకని ఆ పేరు వచ్చింది. మాంధాత, ధ్రువసంధి, తర్వాత ప్రసేనజిత్, ఆ తర్వాత భరతుడు. ఈ భరతుడు మన రాముడు తమ్ముడు కాదు, ఈ భరతుడు. తర్వాత అసితుడు, తర్వాత అసితుడు తర్వాత సగరుడు. సగరుడు తెలుసు కదా మీకు, సముద్రాలకి చాలా మేలు చేశాడు. తర్వాత అసమంజసుడు. ఈ అసమంజసుడు అంటే తెలివి తక్కువవాడు అనమాట. సో అట్లా పేర్లు ఎవరైనా పెట్టుకుంటారా, పెట్టుకోరు, కానీ పెట్టుకున్నారంటే నిజంగా తెలివి తక్కువవాడు అనమాట. తర్వాత అంశుమంతుడు, ఈయన చాలా పెద్ద గొప్పవాడు అనమాట. తర్వాత దిలీపుడు, దిలీప్ మహారాజు గురించి మీకు తెలియంది ఏముంది, భగీరథుడు, ఆయన కొడుకు భగీరథుడు. సో ఈ భగీరథుడే వెళ్ళి గంగని తీసుకొచ్చాడు కదా. ఆయన దిలీపుడి యొక్క తండ్రి వంశస్థులు ఎవరో, ఐ మీన్ తమ్ముళ్ళు అన్నదమ్ములు ఎవరో, వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో అశ్వం కోసం తిరుగుతూ తిరుగుతూ అక్కడికి వెళ్ళి ఒక ఋషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళందరినీ భస్మం చేస్తాడు. సో ఆయన్ని బ్లేమ్ చేసినందుకు ఆయన భస్మం చేస్తాడు. తర్వాత కకుత్సుడు, ఇగో ఇక్కడ కకుత్సుడు ఇక్కడ వచ్చింది కదా, అదే పేరు ఇక్కడికి మళ్ళీ వచ్చింది. తర్వాత రఘు మహారాజు, రఘువంశము అంటారు కదా అలా అనమాట. ఇక్ష్వాక రాజు ఇక్కడ ఉన్నాడు. మనువు యొక్క కొడుకు, ఆయన ఇక్ష్వాక వంశం అని చెప్తారు, మనువు వంశం అని చెప్పారు, కానీ అది యాక్చువల్గా మనువు వంశమే. సరే, రఘు మహారాజు, ప్రవృద్ధుడు, తర్వాత శంకనుడు, సుదర్శనుడు, శీఘ్రకుడు, మరువు, ప్రశస్యకుడు, అంబరీషుడు, అంబరీషుడు ఒత్తిలేదు, అంబరీషుడు, నహుషుడు. ఈ నహుషుడు, ఇద్దరు నహుషులు ఉన్నారు. రెండోయి విశేషం ఏంటంటే ఇక్కడి నుంచి మనకి చంద్రవంశం కూడా స్టార్ట్ అయిందని చెప్తారు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ వేరు, ఈ నహుషుడు వేరు, ఇంకో నహుషుడు వేరు. సో యయాతి వేరు, అంటే చంద్రవంశంలో యయాతి వేరు, ఇక్కడ యయాతి వేరు. తర్వాత నాభాగుడు, అజమహారాజు, దశరథ మహారాజు, రాముడు. సో ఈ యయాతి మీరు వినుంటారు, కథల్లో వినుంటారు కదా. సో ఈ యయాతి చంద్రవంశరాజుల్లో ఒక యయాతి ఉన్నాడు, ఇక్కడ యయాతి వేరు. ఓకే, సో ఈ యయాతి ఈయన సూర్యవంశరాజు, లేకపోతే రాముడు సూర్యవంశం అవ్వదు కదా, చంద్రవంశం అయిపోతుంది కదా. సో ఈ యయాతి అన్నది ఒక యయాతి ఉన్నాడు, ఆయన కొడుకు కూడా నాభాగుడే, ఆ పేర్లు అట్లనే ఉన్నాయి. సో ఆయన చంద్రవంశరాజు. సరే, ఆ కథలన్నీ వేరు. సో మొత్తానికి ఇది. సో బాగానే ఉంది, ఇదంతా విన్నాం కదండి. సో ఇప్పుడు ఏం చెప్పదలుచు, లెట్ us ప్రూవ్ ఇట్ రాంగ్ వన్స్ అగైన్. ఇప్పుడు అంబరీషుడు ఎక్కడున్నాడు, మీకు త్రిశంకుడు ఎక్కడున్నాడు తెలుసు కదా. త్రిశంకుడిని టెస్ట్ చేసిన వాడు, త్రిశంకుడికి హెల్ప్ చేసిన వాడు విశ్వామిత్రుడే, అంబరీషుడి దగ్గర ఉన్నవాడు విశ్వామిత్రుడే. ఈ మధ్యలో ఒకటి మిస్సింగ్ ఉంది తెలుసా అండి, మీరు ఒక గమ్మత్తైన విషయం మిస్సింగ్ ఉంది. అదేంటి చెప్పుకోండి. హరిశ్చంద్ర మహారాజ్ పేరు లేదు ఈ మొత్తం లిస్టులో. మీరు చాగంటి కోటేశ్వరరావు గారు చదివింది కూడా విన్నారు కదా, ఆయన కూడా హరిశ్చంద్రుడు లేడు. లేదండి, ఈ పేర్లలో ఏదో ఒక పేరు హరిశ్చంద్రుడిది కూడా అయి ఉండొచ్చు కదా అంటే, అయి ఉండొచ్చు అండి. ఓకే, కొంతమంది ఈ అంబరీషుడే హరిశ్చంద్రుడు అంటుంటారు, మీకు అర్థమైందా. సో ఇది విశేషం అనమాట. సో ఇప్పుడు మనము కాసేపు ఆ హరిశ్చంద్రుడు ఎవరు, వాళ్ళెవరు కూడా చూద్దాం. ఇవాడు అంబరీష, వికీపీడియాలోకి వెళ్ళిన ఎవరికైనా దొరుకుతుంది, మనకి ఇంకా చాలా చోట్ల దొరుకుతుంది. జస్ట్ ఈజియెస్ట్ కోసం వీళ్ళు అందరినీ కలిపి పెడతారనమాట. సో దిస్ ఆర్టికల్ ఇస్ అబౌట్ లెజెండరీ కింగ్. సరే, బాగానే ఉంది. ఫర్ ది ఇండియన్ యాక్టర్ సి అంబరీష, ఇండియన్ యాక్టర్ ఒకటి అంబరీషుడు అన్నాడు, ఆయన వేరు. సో ఫర్ ది 24 ఫిలిం, ఓకే.
In Hindu text, Ambarisha, Sanskrit Ambarisha, okay, ఈజ్ ఎ మైథాలజికల్ ఇక్ష్వాకు కింగ్. ఇదే మన ఇక్ష్వాకు కింగే కాబట్టి, ఇక్ష్వాకు వంశస్థుడే కాబట్టి అతని గురించి మాట్లాడుతున్నాడు. అండ్ సన్ ఆఫ్ మాంధాత అన్నాడు. సన్ ఆఫ్ మాంధాత అన్నాడు. సన్ ఆఫ్ మాంధాత కాదు, మనకి తెలుసు. అక్కడ చూద్దాం, మళ్ళీ ఒకసారి వెళ్ళి మనం ఒకసారి ఆ లిస్టు చూద్దాం. ఇక్కడ మనకి అంబరీషుడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు 33లో. సో దానికి ప్రశస్యకుడి కొడుకు, మాందాత కొడుకు కాదు. మాందాత ఇక్కడ వస్తాడు, 15లో వచ్చాడు. సో ఈయన దుందుమార్గు యొక్క కొడుకు అనమాట, త్రిశంకు యొక్క మనవడు మాందాత. సో ఇప్పుడు అది ఇచ్చాడనమాట. సో ఇక్కడ ఇప్పుడు నేను ఈ పేర్లు ఇచ్చినవి మీరు చాగంటి కోటేశ్వర చదివినవి అవే పేర్లు. ఒకసారి మీరు ఆ వీడియోలో చూస్తే మీకు తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు మనము దీనికి వెళ్దాం మళ్ళీ. యా, అంబరీషుడి దగ్గరికి వెళ్ళాం కదండి ఆయన. సో లెజెండ్ ఏంటి? రామాయణంలో ఉంది. రామాయణ కంటెన్స్ వేరియేషన్ ఆఫ్ ఎన్ ఐతరేయ బ్రాహ్మణ లెజెండ్ అబౌట్ ద కింగ్ హరిశ్చంద్ర. సో ఇది హరిశ్చంద్ర అంటున్నాడు, మరి అంబరీష అంటున్నాడు. సరే, ఇన్ రామాయణ వర్షన్ హరిశ్చంద్ర, ద కింగ్ ఈజ్ నేమ్డ్ అంబరీష. ఓకే, ఇన్ రామాయణ వర్షన్ ద కింగ్ ఈజ్ నేమ్డ్ ఎస్ అంబరీష. రామాయణ వర్షంలో ఈయన అంబరీషుడు లేకపోతే హరిశ్చంద్రుడు అంటాడు. సరే, ఇప్పుడు ఈ ఈ ఈ అంబరీషుడే హరిశ్చంద్రుడు అనుకుందాం కాసేపు. అనుకుంటే కనుక ఆ హరిశ్చంద్రుడిని టెస్ట్ చేయడానికే కదా విశ్వామిత్రుల వారు వెళ్ళింది. అంటే ఏమిటి? విశ్వామిత్రుల వారు టెస్ట్ చేయడానికి వెళ్ళిన ఆయన సత్యవంతుడు నువ్వేమైనా హరిశ్చంద్రుడు వారా మాట తప్పకపోవడానికి అని. సో అలాంటిది ఆయన ఒక జంతుబలి ఇస్తాడు. ఆయన కొడుకునే అమ్మేశాడు పోరా అన్నాడు. సో ఆయన కొడుకునే రోహితాక్షుడు. కానీ ఇక్కడ అంబరీషుడు కొడుకు పేరు వేరే ఉంటుందన్నమాట. సో ఈ రామాయణంలో చెప్పిన దానిలో. సో ఇది సరే. అకార్డింగ్ టు దిస్ లెజెండ్, అంబరీష వాజ్ వన్స్ ఎంగేజ్డ్ ఇన్ ఏ అశ్వమేధ యజ్ఞ and his capital Ayodhya. During the ceremony, the horse of Ashwamedha was stolen by Indra. ఎందుకు స్టీల్ చేస్తాడు ఇంద్రుడు? అమ్మ బాబోయ్, నేను చెప్పలేనండి. సరే, ద ప్రీస్ట్ కండక్టింగ్ ద సెరమనీ టోల్డ్ ద కింగ్ that he needed to find an animal or perform a human sacrifice to avert the misfortune resulting from the situation. After being unable to find the animal, the king brought Sunahasepa, the son of sage for the sacrifice. Sunahasepa survived the sacrifice by reciting 2 hymns that the sage Vishwamitra had given him. విశ్వామిత్రుడు ఇచ్చిన 2 హైమ్స్తో 2 సూక్తాలతో ఆయన బతికిపోయాడు. ఆయన బతికిచున్నాడు. సరే, ఇది భాగవత పురాణంలో ఏమిచ్చాడు? అకార్డింగ్ టు భాగవత పురాణ, ద కింగ్ వాజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ విష్ణు. నేను చెప్పాగా ఇందా కథ అదనమాట. సో ఇప్పుడు ఈ భాగవతంలో చెప్పిన అంబరీషుడు రాముడు వంశస్థుడే, అంటే రాముడి యొక్క వంశంలోని వాడే పైన. సో అలానే ఇక్కడ చెప్పిన అంబరీషుడు ఆయన వంశంలోని వాడు. సో ఇద్దరిని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు హరిశ్చంద్రుడు కథకి వెళ్తున్నాడు. హరిశ్చంద్ర కథ. సో హరిశ్చంద్ర సాంస్క్రిట్, ఓకే, ఈజ్ అ లెజెండరీ లాంగ్వేజ్ స్కాలర్ డైనాసిటీ. ఓకే, సోలార్ డైనాసిటీ అంటే సోలార్ అని ఇంగ్లీష్లో పేరు, కానీ సూర్యవంశరాజు అని చెప్పడం అనమాట. ఓకే, ఈయన కథలు చెప్పే ఐతరేయ బ్రాహ్మణులు ఏమి ఇచ్చాడు? అకార్డింగ్ టు లెజెండ్ మెన్షన్ బై ఐతరేయ బ్రాహ్మణ, హరిశ్చంద్ర హ్యాస్ 100 వైఫ్స్. 100 మంది పెళ్ళాలు ఉన్నారట ఆయనకి. ఈ విషయం మనకి తెలియదండి. సో బట్ నో సన్, కొడుకులే లేరట. ఆన్ అడ్వైస్ ఆఫ్ సేజ్ నారద, ఈ ప్రే టు ద డైటీ వరుణ ఫర్ ఎ సన్. కొడుకు కోసం వరుణను ప్రార్థిస్తే ఇచ్చాట ఆయన. కొడుకుని ఇచ్చేటప్పుడు ఆయన అన్నట్టు, నేను అడిగినప్పుడు నాకు ఆ కొడుకుని ఇచ్చేయాలి బ్యాక్ అన్నట్టు. మరి అంతకాడి కొడుకుని ఇవ్వడం ఎందుకు? పెచ్చా. సరే, ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అష్యూరెన్స్ దట్ హరిశ్చంద్ర వుడ్ మేక్ సాక్రిఫైస్ టు వరుణ ఇన్ ఫ్యూచర్. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ హిస్ బూన్, ఎ సన్ నేమ్డ్ రోహిత సో వాజ్ బార్న్ టు ద కింగ్. ఆఫ్టర్ దిస్, ద కింగ్ వరుణ కేమ్ టు హరిశ్చంద్ర అండ్ డిమాండెడ్ దట్ చైల్డ్ సాక్రిఫైస్ టు హిమ్. The king postponed the sacrifice multiple times, citing various reasons, but finally agreed to when Rohita became an adult. సో రోహితుడు పెద్దవాడు అయిన తర్వాత సరే అని హరిశ్చంద్రుడు ఒప్పుకున్నట్ట బలి ఇవ్వడానికి. అప్పటిదాకా చిన్నప్పటి నుంచి వరుణుడు ఎన్నిసార్లు వచ్చినా ఏదో ఒక మెసేజ్ చెప్పి తప్పించుకున్నట్ట. హరిశ్చంద్రుడు మాట మీద నిలబడే వ్యక్తి ఇలా తప్పించుకుంటాడా అండి? అసలు ఈ హరిశ్చంద్రుడు ఎవరు? ఎంత సొట్టె కబుర్లో చూడండి. ఇంకా సరే, రోహిత రిఫ్యూజ్ టు బి సాక్రిఫైస్డ్ అండ్ ఎస్కేప్డ్ ఇన్ టు ద ఫారెస్ట్. రోహితుడు అన్నాడు, చట్ నేనెట్లా అవుతానని ఫారెస్ట్లోకి ఎస్కేప్ అయ్యాట. అండ్ యాంగ్రీ వరుణ ఎఫ్లిక్టెడ్ హరిశ్చంద్ర విత్ ఎ స్టమక్ ఇల్నెస్. కడుపులో నీకు ఒక జబ్బు వస్తుందని చెప్పి ఇచ్చాట. తర్వాత రోహిత ఇంటర్మీడియట్లీ విజిటెడ్ హిస్ ఫాదర్, బట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ఇంద్ర నెవర్ అగ్రీడ్ టు ద సాక్రిఫైస్. చూసారండి, ఇంద్రుడు అన్నట్ట, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సాక్రిఫైస్ అవసరం లేదని. సో ఇంద్రుడు వద్దన్నవాడు అక్కడ గుర్రాన్ని ఎత్తుకెళ్ళాడు. విశేషం అది. ఓకే, లేటర్ రోహిత మేనేజ్ టు సబ్స్టిట్యూట్ హిమ్సెల్ఫ్ విత్ సునహసేపని రిప్లేస్ చేశారట. ఈ సునహసేప, ఈ హరిశ్చంద్రుడు, ఈ అంబరీషుడు అంతా ఒకటే అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు.
అక్కడ ఇంద్రుడు నువ్వు సాక్రిఫైస్ అవ్వక్కర్లేదు అని చెప్తున్నాడు అక్కడ రోహితుడు. అలాంటప్పుడు గుర్రాన్ని ఎందుకు ఎత్తుకెళ్తాడండి? వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటే అయినప్పుడు చెత్త గొడవ ఇదంతా. సో త్రిశంకు, అకార్డింగ్ టు రామాయణ, త్రిశంకు ఇస్ డిస్క్రైబ్డ్ ఎస్ సెల్ఫ్ కంట్రోల్, ట్రూత్ఫుల్, రైచియస్ కింగ్. ఓకే, ఇన్ ద ఇక్ష్వాకు డైనాసిటీ. అబ్బో ఇన్ని ఇన్ని మంచి ఉన్నవాడు ఆయన కాస్త మీకు త్రిశంకు స్వర్గం గురించి తెలుసు మీకు. ఆయన నేను ఎట్లన్నా సరే బొందితో స్వర్గానికి వెళ్ళాలని వశిష్ఠుడిని అడుగుతాడు. వశిష్ఠుడు చీపమ్మంటాడు, అతను కొడుకులు చీపమ్మంటాడు, నువ్వు చండాలుడు అయిపోని చెప్పి శాపం ఇస్తారు. అది అలానే చండాలత్వంతో విశ్వామిత్రుల వరకు వస్తే అచ్చా వశిష్ఠుడు వద్దన్నాడు కదా నేను చేసి చూపిస్తా అని ఆయన యజ్ఞాలు చేసి ఆయన పైకి పంపిస్తాడు స్వర్గానికి. అక్కడి నుంచి దేవతలు ఆయన కాలుతో కొట్టేస్తారు. అక్కడి నుంచి తల్లకిందులుగా ఆయన వేళ్లాడతాడు. అంటే జుల్లోకం నుంచి అంతరిక్షం నుంచి భూమి దాకా ఆయన వేలాడుతూనే ఉంటాడు. ఇది విశేషం. ఇలా ఈ కథ చెప్పేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ హరిశ్చంద్రుడు ఎవరు, ఈ త్రిశంకు ఎవరు? ఇప్పుడు వశిష్ఠుడు ఆ త్రిశంకుడి దగ్గర నుంచి ఉన్నాడు. ఈ అంబరీషుడికి కులగురువు ఎవరు? ఇప్పుడు దశరథ మహారాజుకి వశిష్ఠుడు కదండి, అంబరీషుడు కూడా వశిష్ఠుడు అయి ఉండాలి కదా. లేదంటే అప్పటికి వశిష్ఠుడు లేడు అన్నారు అనుకోండి, ఏమన్నా బుద్ధి ఉందా? త్రిశంకుడి దగ్గరే వశిష్ఠుడు ఉన్నాడు. సో త్రిశంకుడి దగ్గర వశిష్ఠుడు ఉన్నప్పుడు అక్కడ త్రిశంకుడికి కూడా కులగురువు కాదు, ఇక్కడ అంబరీషుడికి కాదు, దశరథ మహారాజు దగ్గరకు వచ్చాడు, అక్కడ కులగురువు అయిపోయాడు. అవునండి, అక్కడ ఇద్దరికి లేడు, ఇప్పుడు తీసుకున్నాడు. ఎలా అండి? దశరథ మహారాజు యొక్క వంశంలో త్రిశంకు ఆయన్ని తిరస్కరించిన వశిష్ఠుని తెచ్చి తన దగ్గర కులగురువుగా పెట్టుకుంటాడా? మీరు చెప్పండి. సో ఇలా జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కాబట్టి ఇవన్నీ కల్పిత కథలు. ఎవడెవడ పెట్ట కథలు, ఒకటి బెంగాల్లో ఒకటి రాశాడు, అస్సాంలో ఒకటి రాశాడు, ఎవడో రాజస్థాన్లో ఒకటి రాశాడు, కేరళలో ఒకటి రాశాడు, ఆంధ్రాలో ఒకటి రాశాడు. ఎవడు ఇష్టం వచ్చిన వాడు రాసినవి కలగొలుపు అయిపోయింది. సో ఒక్కొక్క కథ వాడు విన్నది ఏం చేసిండంటే, వాడు ఎక్కడో ఒక చోట విన్నాడు. ఓకే, హస్తినలో విన్నాడు కథ. ఆ కథ జైమిని మహర్షి దగ్గర విన్నాడు. విని ఏం చేశాడు, వాడు శిష్యుడు వచ్చేసాడు, ఒక రాజ్యానికి వచ్చాడు, తెలంగాణలో ఎక్కడో రాజ్యానికి వచ్చాడు అనుకో. అక్కడ ఆయన కులవులుగా కాలం గడుపుతున్నాడు. సడన్గా ఏదో విశేషం వచ్చింది, దానికి ఆ కథ విన్నాడు, అది మర్చిపోయాడు. దాన్ని ఏం చేశాడు, తనకు అనుకూలంగా మార్చి దాన్ని అక్కడ పెట్టాడు. సో అలా కథలు 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 ఉన్నవన్నీ ఇట్లా రామాయణంలో, వాల్మీకి రామాయణంలో జొప్పించి, మహాభారతంలో జొప్పించి మన్ని పిచ్చోడు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు ఇలాంటివి నమ్మకూడదు. వేదంలో కానీ యజ్ఞయాగాదుల్లో కానీ బలి అన్నది లేదు. పశువుని కానీ మనిషిని కానీ ఎట్టి పరిస్థితుల్లో బలిచ్చేది సమస్య లేదు. అది చేసిన వాళ్ళు మాంసాహారం తినేవాళ్ళు మాత్రమే ఇలాంటి జిగట పనులు, దరిద్ర పనులు చేశారు. దానికి సహకరించే వాళ్ళు కొంతమంది బ్రాహ్మణులు, మూఢులు ఉండొచ్చు. కేవలము మంత్ర పఠనం చేయడం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళు సరే కానీ కథ ఉంది కదా చేసేద్దాం, మందే ఉంది, అంబరీషుడే చేశాడని లొల్లి. సో ఇవన్నీ తప్పులండి, ఎప్పుడు జరగలేదు ఇలాంటివి. ఇలాంటి తప్పుల్ని కప్పుపుచ్చడానికి రామాయణంలోను మహాభారతం చొప్పించారు. ఈ లాజిక్ చూడండి, మీకు అన్ని కథలు నేను వినిపించేశాను కదా. సో వీటిలో అన్నింటిలో ఎక్కడ కూడా సాపత్యం. ఒక కథ, రాముడి కథ ఉందంటే రాముడు దశరథుడు కొడుకే అన్నారు కానీ ఇంకెవడు కొడుకు అనలేదు, సమస్య లేదు ఇంకా. అవునా కదా? సో అలానే రామ లక్ష్మణ భరత శత్రువు నలుగురే ఉన్నారు అన్నప్పుడు, వాళ్ళు నలుగురే ఉన్నారు, ఐదో వాడు లేడు. సో ఏవన్నా కథలు కల్పితాలు కాకరకాయలు చేసుంటే వాళ్ళు వేరే వాళ్ళు చేసుంటారు. ఇంకొకటి, విశ్వామిత్రుల వారు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి, అయ్యా నా యాగాన్ని కాపాడడానికి నీ పెద్ద కొడుకుని రాముని పంపించు అంటే, అమ్మో నేను రాముని పంపించలేను, అది ఇది నేను వస్తాను, నా సైనికులు వస్తాం, ఇవి చేస్తాం అవి చేస్తామని దశరథుడు అంటాడు. అప్పుడు వశిష్ఠులు వారు చెప్తారు దశరథుడికి, నీకు ఏం భయం లేదు, విశ్వామిత్రుల వారు తపస్సంపన్నుడు, ఆయన దగ్గర ఉన్న అస్త్రాలతో ఆయన ఎప్పుడో వాళ్ళని మార్చేవాడు, కానీ విశ్వామిత్రుల వారు వ్రతంలో ఉన్నారు కాబట్టి అలాంటి పని చేయరు, నువ్వేం కంగారు పడద్దు, రాముని చక్కగా పంపించు, నాకు తెలుసు ఆయన సంగతి అంటాడు. అంటే అంబరీషుడి దగ్గర ఉన్న విశ్వామిత్రుడు కథ దశరథుడు వినలేదు. త్రిశంకు ఆయన తాత 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 ఆయన కథ ఈయన వినలేదు దశరథుడు, విశ్వామిత్రుడికి శక్తి తెలియకపోవడానికి. చెప్పండి ఎంత హాస్యం, చెప్పండి ఇవన్నీ. సో అసలు అక్కడ విశ్వామిత్రుడికి ఇక్కడ విశ్వామిత్రుడికి 2000-3000 సంవత్సరాల గ్యాప్ వస్తే ఆ విశ్వామిత్రుడు వారు బతికేశారండి. ఇంకో గమ్మత్ ఏంటంటే ఆయన మహాభారతంలో కూడా ఉన్నాడు విశ్వామిత్రుడు. ఎందుకంటే శకుంతల, మేనకకి విశ్వామిత్రుడికి పుట్టినవాడు శకుంతల. ఆ శకుంతలే కదా తర్వాత ఇప్పుడు మన రాజుని చేసుకున్న తర్వాత ఆ వంశస్థులే కదా ఈ కౌరవ వంశం అంతా. సో దేర్ ఫోర్ ఇవన్నీ కూడా మీకు తెలుసు. సో విశ్వామిత్రుడు మహాభారత టైంలో ఈ చంద్రవంశ రాజులకి ఉన్నాడు.
సో అక్కడుండి సూర్యవంశరాజులకు ఉండి ఆ పై నుండి ఇక్ష్వాకు దాకా ఉన్నాడంటే ఇంకా విశ్వామిత్రుల వారు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు పెరిగారు, ఎప్పుడు చచ్చిపోయారు? ఏమైనా అర్థం ఉందా? లేదండి ఆయన చదవలేదు, అక్కడ తపస్సు చేస్తున్నాడు. ఏమైనా అర్థం ఉందా అండి? ఎవడో పాట పాడుతున్నట్ట స్టేజ్ మీద, వన్స్ మోర్ అన్నట్ట. అబ్బో నా పాట నచ్చిందని ఇంకోసారి పాడేట, వన్స్ మోర్ అన్నట్ట. అలా 3 4 సార్లు అంతా డౌట్ వచ్చింది. ఇన్నిసార్లు అడుగుతున్నారు ఏంటంటే నువ్వు బాగా పాడేదాకా అన్నారు. అట్లనే ఇలా విశ్వామిత్రుల వారు బాగా తపస్సు చేసేదాకా ఆయన పిచ్చా. విశ్వామిత్రుల వారు ఆయన యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్, ఎంత మంచి మంచి ఆ, ఈ కొత్త కొత్త కనిపెట్టాడు ఆయన. ఆయన ఆవుకు బదులు బర్రెని, గేదెని తయారు చేశాడు. సింహానికి ప్రతిగా పులిని తయారు చేశాడు. అటువంటి విశ్వామిత్రుల వారిని పట్టుకొని మనం ఇట్లా గప్పాలు కొట్టేసి మన చరిత్రను మనమే పాడు చేసుకుంటున్నాం. ఈ సునహసేప అన్న ఆయన పెద్ద ఋషి అండి. ఆయన ఏ మంత్రాల్ని ఏ ఘట్టంలో వివరించాడో మనకి వేదంలో ఉంది. అవి అత్యద్భుతమైనవి అనమాట. అవేంటివో వాటి మీనింగ్స్ ఏంటో తర్వాత నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇలాంటి కథలు రామాయణంలో వచ్చిన వాటిని ఫిల్టర్ చేసేయాలి. అది మన స్టూడెంట్స్ ఎట్లైనా చేస్తారు, రేపు పొద్దున ఫ్యూచర్లో చేసి చూపిస్తారు కూడా. ఎందుకు ఫిల్టర్ చేసామో క్లర్క్ చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ చూడండి, స్పష్టంగా మొత్తం చరిత్ర అంతా, ఆ రాజులు ఎవరెవరు, ఇక్ష్వాకు వంశం ఎవరు పేర్లు నేను చెప్పడం ఏముంది, పురాణ వాచస్పతి ఆయన ఉన్నారు కదా, చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయనే చెప్తున్నారు కదా. సో ఆ పేర్లన్నీ అలానే వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు కొంతమంది మధ్యలో తిరకాసులు అవుతాయి అన్నమాట. ఎట్లా అంటే ఒక ఆయనకి ఒక 10 మంది కొడుకులు ఉంటారు, అందులో 4వ వాడు 5వ వాడు మహారాజు అవుతాడు. సో మొదటివాడు కాడు, ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అనమాట. సో ఇలా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి కథల్లో వినిపిస్తారు, అవన్నీ తెలుస్తుంది మనకి. సో ఈ అంబరీషుడు అన్నవాడు ఒకవేళ హరిశ్చంద్రుడై ఉంటే సత్యవాక్ పరిపాలకుడు, అది మనకు తెలుసు. ఆయన తన కొడుకుని భార్యని అమ్మేసి ఆ విశ్వామిత్రుల వారికి ఇస్తాన డబ్బుని ఎట్లానా చేకూర్దామని ప్రయత్నం చేస్తాడు, మొత్తం రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. అటువంటి వాడు ఈ ఈ ఈ పెత్సగా ఒక అశ్వాన్ని పోగొట్టుకొని ఒక మానవ బలి తీసుకొస్తాడా? ఎట్టి పరిస్థితులు అలా జరగదండి. ఆయన వెళ్ళింది బహుశా మంచి ఋషి కావాలి, ఎవరైతే యాగాన్ని చేయించగలవు అంటే ఆయన తీసుకొచ్చి ఉంటారు. సో ఆ కథని ఇలా తిరకాసుగా కలిపిచ్చేసి పెట్టేశారు అనమాట. సో ఇవన్నీ తప్పులు, అలా చేయరు. చూడండి లాజిక్ సింపుల్గా, విశ్వామిత్రుల వారు తన కొడుకుల్ని వెళ్ళి అంబరీషుడితో యుద్ధం చేసి ఈ బతికించమంటాడు. వాళ్ళు కాదంటే వాళ్ళకి శాపం ఇచ్చి ఆ తర్వాత 2 మంత్రాలు ఈయనకి ఇస్తాడు. ఏమైనా అర్థం ఉందా? 2 సూక్తాలు ఈయనకి ఇవ్వడం ఏంటి? అప్పుడే ముందరే ఇచ్చి ఉండొచ్చుగా. అది తెలియలేదా అది విశ్వామిత్రుల వారికి? సో ఇవన్నీ ఏంటంటే కథలు కాకరకాయలు అని నమ్మకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నరమేధం అన్నది లేదు. నరమేధము అంటే ఏంటో తెలుసా అండి? మనిషి చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేస్తారు, దాన్ని నరమేధము అంటారు. ఇది మీరు తెలుసుకోవాలి. సో ఇలా కాకుండా వేరే రకంగా తెలుసుకుంటే మటుకు అది చాలా భయంకరంగా ఉంటుందండి. సో ఇలాంటివన్నీ ఎవరన్నా తప్పులు చెప్తే కూడా మీరు క్షమించకూడదు వాళ్ళని. ఎందుకంటే ఇవి తప్పులు కాబట్టి అవి మహాపాపాలు కూడా అవుతాయి. మీరు కూడా తప్పు మాట్లాడితే మహాపాపం అవుతుంది. సో ఇలాంటివి మాట్లాడకూడదు. ఋషులు, మునులు, రాజులు, ఉత్కృష్టులైన వాళ్ళ గురించి మనం తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. భారతదేశంలో ఇలా చేరి ఇలా చేసినందుకే మనమంతా ఈ రోజున బాగా పీడించబడుతుంది. సో ఇతర మతస్థులు వచ్చి మన దేశంలోకి ఇలా తయారైంది. భూగోళమంతా ఆర్యులు ఉండే రోజులు ఎక్కడా, ఇప్పుడు ఈయన పరిస్థితి ఎక్కడ? సో సునహ సునహ సేప ఆయన ఋషి. వేద మంత్రాలు ఉన్నాయి ఆయనకి, నేను చూపిస్తాను ఆ మంత్రాలు ఏంటి. ఆయన ఏం గొప్ప గొప్ప ఋషి. ఆయన ఆయన చేసిన తపస్సు ఏంటి, ఆయన కనుక్కున్నది ఏమిటి, అద్భుతమైనవి. సో ఇలా కథల్లో చెప్పేసి మన్ని తప్పుదోవ పట్టిస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఉంటానండి. ఓ